కాకినాడ బీచ్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రూరల్ సూర్యారావుపేటలోని ఎన్టీఆర్ బీచ్ లో కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈట్ స్ట్రీట్ ఫ్లైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ తంగేర్ల ఉదయ శ్రీనివాస్ అలాగే ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. గత ప్రభుత్వంలో బీచ్ చూసేందుకు వచ్చే సందర్శకులు చాలా ఇబ్బందులు పడేవారని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి సమస్య తలెత్తడం లేదని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎలక్షన్ ప్రామిస్ ఉన్నదో ఆ రోజు నేను ఎంపీ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాకినాడ రూరల్లో మౌలిక సదుపాయాలు మొట్టమొదటి ప్రయత్నించుకుంటూ తర్వాత కాకినాడ బీచ్ ని సర్వసుందరంగా తీర్చిదిద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడలేదు. అట్లాగే కాకినాడలో కూడా ఒక ఐపీఎల్ స్థాయి స్టేడియం కట్టామని చెప్పి మాట్లాడలేదు. అందులో భాగంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ మీనా గారు ఒక ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఇవాళ ఎమ్మెల్సీలు ఆధ్వర్యంలో మేమిద్దరం కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయడం. ఈ కార్యక్రమమే కాదు, గత సంవత్సరం కాలంగా బీచ్ ని సర్వసుందరంగా తయారు చేసి ఏ రోజు కూడా ఇంత పెంకు, గాజు పెంకు కానీ చిన్న గడ్డి మొలకు కానీ లేకపోతే అందంగా అనేక వేల మంది శని ఆదివారాలు వస్తారు బీచ్ కి. అనేక వేల మంది వచ్చి వెళ్ళినా సరే మళ్ళీ సోమవారం పొద్దున వచ్చి చూస్తే శుభ్రంగా ఉంటారు. అటువంటి నిర్వహణ ఇవాళ చేస్తా ఉన్నాం. అట్లాగే లాస్ట్ టైం బీచ్ కబడ్డీ పోటీ పెట్టుకుంటాం. రేపు త్వరలో బీచ్ ఉత్సవాలు పెట్టుకుంటా ఉన్నాం. అనేక పర్యాయాలు పర్యాటక శాఖని విన్నవించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు దాకా పర్యాటక శాఖ నుంచి ఎటువంటి నిధులు కూడా మాకు అందలేదు. కోడా నిధులతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి. దానికి కోడాకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాకటే ఎంపీ గారు చెప్తా ఉన్నారు, త్వరలో ఈ బీచ్ కి ఎంపీ గారు నిధులు ఇచ్చి బీచ్ క్లీనింగ్ మిషన్ ఒకటి ఇస్తారని చెప్పి